ఈ రోజున మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము అని అంటే, ఈ రోజున మనము శ్వాస పీల్చుకోగలుగుతున్నామనంటే అది ఖచ్చితంగా దేవుని కృపే కదండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేయండి. ఎంతమంది రోగులండి, 1-2 రోగాలు కాదు, కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి రోగాలతో హాస్పిటల్ అన్నీ కూడా కిక్కిరిసి ఉన్నాయే. ఈ రోజున మనం 3 పూటల భోజనం చేయగలుగుతున్నాము అని అంటే, మరి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము అని అంటే, కాళ్ళతో నడవగలుగుతున్నాము అని అంటే, చక్కని ఆరోగ్యం కలిగి ఉన్నాము అని అంటే అది ఎవరి గొప్పతనం? ఎవరి వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుంది? నీ గొప్పతనమా, నా గొప్పతనమా? నీ ఆరోగ్యము, నా ఆరోగ్యము మన చేతుల్లో ఉందా? లేదు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే చాలాసార్లు ఆరోగ్యవంతులు ఎంతో కాలం బ్రతకాల్సిందే. కానీ నిన్న మొన్నటి వరకు ఆరోగ్యవంతుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి కూడా సడన్ హార్ట్ అటాక్తో సడన్గా మరణించినటువంటి వ్యక్తులు చాలామంది మన ముందు తారసపడుతున్నారు కదా. చాలా మంచి ఆరోగ్యవంతుడండి, చాలా చక్కని మరి డైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడండి, కానీ సడన్గా చనిపోయాడండి అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు సడన్ డెత్స్ అనేవి ఏర్పడుతున్నాయి? మీరు ఎప్పుడైనా కానీ గమనిస్తే కొన్నిసార్లు చలికాలంలోనే కొన్ని ఎక్కువ డెత్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా మనం జీవించగలుగుతున్నామనంటే, ఆరోగ్యంగా మనగలుగుతున్నాము అనంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, యెహోవా దయాళుడు కాబట్టే, ఆయన దయాళుడు కాబట్టే మనం ఈ రోజున జీవించగలుగుతున్నాము. అందును బట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని లేఖనాల్లో వ్రాయబడింది. ఆయన కృప నిత్యము ఉండును. హిస్ గ్రేస్ లివ్స్ ఫర్ ఎవర్. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కటాక్షము, ఆయన యొక్క మంచితనము నేడు ఉండి రేపు మాయమైపోయేది కాదు. నేడు ఉండి రేపు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కానీ ఎల్లవేళలా, అన్ని వేళలా మనకి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గ్రాటిట్యూడ్ అనేది దేవుని పట్ల మనం కలిగి ఉండాలి అని చెప్పి లేఖనాల్లో మనం రాయబడింది.